సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి ఈఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం సంస్థలో ఉత్పత్తి విభాగాలు, యంత్రాలను పరిశీలించి నిర్వాహకులతో చర్చించారు. ఈ సందర్భంగా పద్మావతి రెడ్డి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి ఇలాంటి పరిశ్రమలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి ఈఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం సంస్థలోని ఉత్పత్తి విభాగాలు, యంత్రాలను పరిశీలించి నిర్వాహకులతో చర్చించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి ఇలాంటి పరిశ్రమలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంత అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు. అమరావతి ఈఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసిన వై అనంతరావు, వై కారల్ బోస్, డాక్టర్ స్టాలిన్లను ఆమె ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పరిశ్రమ మరింత అభివృద్ధి చెంది స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు. నాణ్యమైన ఉత్పత్తులతో సంస్థ మంచి గుర్తింపు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తదనంతరం సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడమే లక్ష్యంగా పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. స్థానిక యువతకు ప్రాధాన్యతనిస్తూ ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి నరసింహారావు, స్టోన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కార్యదర్శి కరస్పాండెంట్ కె కృష్ణారావు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, స్థానిక నాయకులు, సంస్థ సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. Please hold the ribbon. చేతులు పడాలి. I will send photos. నేను మొత్తం ప్రశాంతంగా ఒక్కరిని what is being inserted in there and sending it. Do they have any mechanism like that? Some foreign thing is put in there to collect data and relay it back. That's why our Indian government making so many goods. Yes, 164. కూడా పెరుగుతుంది. Any which way, even a small thing like if for your logistics, if you need anything, any connections, any routes, raw material coming in, final product going out, anything you need, I am here. అట్లాగే ఉత్తమ్ గారు కూడా ఉన్నారు మన తరఫున. కాబట్టి మీరు ఏం కోరుకున్నా ప్రభుత్వ తరఫున నేను ముందుకు తీసుకొచ్చి పెట్టడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, మరి ఎల్లప్పటికీ మీకు, మీ కుటుంబ సభ్యులకి, అక్కడ శక్తిమనులు ఉన్నారు మీ అమ్మడి, మీ అందరికీ కూడా నా పర్సనల్, నా తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున ఆశీర్వాదం ఉంటుందని నేను తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఐ వాంట్ గాడ్ బ్లెస్ యు గైస్. జై హింద్. Respected dignitaries,
and members of the management to kindly proceed for the flag hosting ceremony. I request everyone present here to kindly join us in witnessing the proud and ఈ గ్రామంలో అమరావతి ఎలక్ట్రానిక్స్ వారు ఈ రోజు ప్రారంభోత్సవం కింద ఆ ఇండస్ట్రీస్ని ఇవాళ ఆపరేట్ చేశారు. దానికి ముఖ్య అతిథిగా పద్మావతి గారు ఎమ్మెల్యే గారు, పద్మావతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చారు. మాకు బాగా ఇంప్రెస్ అయిందండి. ఇందులో బాగా ఇంప్రెస్ అయిన విషయం ఏంటంటే ఈ మారుమూలి విలేజ్లో ఒక ఇల్లు ఉంటుంది. దానివల్ల ఏంటంటే రకరకాలుగా ఎకనామిక్ కంట్రీకి కూడా మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది. విలేజ్ స్ట్రెంత్ అయితే ఆటోమేటిక్గా రాష్ట్ర స్ట్రెంత్ అవుతాయి, రాష్ట్ర స్ట్రెంత్ అయితే దేశ స్ట్రెంత్ అవుతుంది. దేశ స్ట్రెంత్ అయితే ఇప్పుడు మనకు ప్రపంచ పట్టణంలో మనం కూడా ఇండస్ట్రియల్ ఏజ్గా కాపాడతాం. Actually, we are in the great journey with Amravati for manufacturing the routers PCB from last 6 years, and it is our proud moment here. We achieved a milestone with a fantastic facility like our new factory, which is a world-class factory. That is proudly we can say. And then now we are able to compete with any foreign company who are competing with the world market. That is one of our very great achievement. And it was not only a personal achievement; it's a collective achievement with Mr. Karel Bose and Mr. Stalin, who were the very expertise in this industry, and with their dedication and their knowledge. Yes, completely. Yeah, now it's became true. Now we are able to compete in the world market with the world class. Thank you. Electronics manufacturing services. So we proudly inaugurating the Amravati electronic manufacturing unit today in our own hometown, our own village. So we proudly say that this is going to be the first company in this district, rather maybe in the Surapeta district, I can say. So today I would like to especially thank our honorable chief guest, Sri Nalamada Padmavati Reddy Garu. Also the guest of honor, Sri Bandar Narasimha Rao Garu, for their valuable presence and valuable words about the company, and honoring us with a very good welcoming to the